మీ నోటి కోసం, మీ కడుపు కోసం ఎంత తిప్పలు పడినా దానిలో పొందలేని తృప్తి దేవుని పని చేయుట ద్వారా మీరు పొందగలుగుతారు. దేవునిలో వృద్ధి అగుట ద్వారా మీరు పొందగలుగుతారు. అప్పుడు డబ్బు నీ అవసరాలు తీర్చడం ప్రారంభిస్తుంది. ఆమేన్. డబ్బు ఏం చేస్తుంది? నీ అవసరాలు తీర్చడం ప్రారంభిస్తుంది. నీ అప్పులు తీర్చడం ప్రారంభిస్తుంది డబ్బు. లేకపోతే నువ్వు దేవునిలో లేకుండా నువ్వు ఎన్ని తిప్పలు పడి ప్రయాసలు పడి నువ్వు ఎంత సంపాదించినా ఆ డబ్బు అప్పులోడికి సరిపోదు, నీకు సరిపోదు. అది ఏ మూలకు రాదు. ఇక నీ జీవిత దినములన్నీ కూడా ప్రయాసతోనే సాగిపోతుంది నీ ప్రయాణం.